వెల్కమ్ టు తెలుసా యూట్యూబ్ ఛానల్ అండ్ వెబ్ పోర్టల్. వేశ్య అనగానే అందరికీ ఆడవాళ్లే గుర్తొస్తారు. ముంబై రెడ్ లైట్ ఏరియా, కోల్కతాలో సోనాగాజ్ పేర్లు వేశ్య గృహాలకు చాలా ఫేమస్. అదృష్టం ఏంటంటే మన హైదరాబాద్ లో అలాంటి ఏరియాలు లేకపోవడమే. అయితే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా చీకట్లో జరిగే పనులు చీకట్లోనే జరిగిపోతుంటాయి. అలాంటి ఒక చీకటి కోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అందరికీ షాక్ ఇచ్చింది. రీసెంట్ టైంలో హైదరాబాద్ లో మగ వేశ్యలు ఎక్కువైపోయారు. వీరిని ఇంగ్లీష్ లో జిగులో అంటారు. వీరి పని ఏంటంటే కుర్రకారు అమ్మాయిలు లేదంటే ఆంటీల కోరికలు తీర్చడమే. ఇప్పుడు ఈ కల్చర్ హైదరాబాద్ లో విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లోని పబ్బులకు వెళ్తే ఇలాంటి విషయాలని బయటపడతాయని అంటున్నారు. మంచిగా జిమ్ చేసి ఎర్రగా హైట్ గా ఉన్న కుర్రాళ్లు అదనపు సంపాదన కోసం జిగులోలుగా మారుతున్నారు. వీరందరికీ కలిపి కామన్ గా ఓ బ్రోకర్ ఉంటారు. వాడే వీరిని అమ్మాయిల దగ్గరకు కానీ ఆంటీల దగ్గరకు కానీ పంపిస్తాడు. రాత్రంతా వారి కోరిక తీర్చి ఉదయానికి వెళ్లిపోవాలి. ఇలా కోరిక తీర్చినందుకు జిగులోలకు బాగా మిగులుతుందట. అయితే టెక్నాలజీ వాడితే అడ్డంగా దొరికిపోతున్నామని అన్ని మాన్యువల్ గా చేస్తున్నారు. బాగా డబ్బున్న ఆంటీలు ఈ సుఖాలకు బాగా అలవాటు పడ్డారని టాక్. మొదట ఈ కల్చర్ కిట్టి పార్టీలో మొదలైంది. ఒకరికి అలవాటు కాగానే వారి నుంచి మరొకరికి విస్తరించింది. బాగా డబ్బున్న ఏరియాల్లో ఈ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోందని పోలీసులకు తెలిసి కూడా లంచాలకు అలవాటు పడి కామ్ గా ఉంటున్నారని అంటున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే జిగ్లోకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. 21 ఏళ్లు ఖచ్చితంగా నిండాలి. రెగ్యులర్ గా జిమ్ కు వెళ్లాలి. ఎప్పుడు గడ్డంతో కనిపించకూడదు. అన్నింటికి మించి తనకు ఏ రోగాలు లేవని ప్రతి 2 నెలలకు ఒకసారి డాక్టర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఇన్ని ఉంటే తప్ప కుర్రాళ్లను మగవేశ్యలుగా అనుమతించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.